టేకింగ్ ఏపీలో పెన్షన్ టెన్షన్, పొలిటికల్ అటెన్షన్ మొదలైంది. పెన్షన్కు అర్హుల జాబితా విషయంలో వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. అనర్హుల పేరుతోటి అర్హులను పెన్షన్ జాబితా నుంచి తొలగిస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అర్హుల్ని ఎక్కడా తొలగించలేదు అంటోంది కూటమి ప్రభుత్వం. ఇంతకీ ఈ పెన్షన్ తొలగింపు వివాదానికి కారణమేంటి? ఏపీలో అసలేం జరుగుతోంది? దివ్యాంగుల జాబితాలో కొందరు అనర్హులు కూడా పెన్షన్ తీసుకుంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది ఏపీ ప్రభుత్వం. సుమారు 80,000 మందికి నోటీసులు ఇచ్చింది. నిజంగా అర్హులైతే స్థానిక సచివాలయాల్లో సర్టిఫికెట్లు సమర్పించాలని ప్రభుత్వం కోరింది. ఈ ప్రక్రియపై ఏపీలో పొలిటికల్ రచ్చ నడుస్తోంది. అనర్హుల పేరుతో అర్హులకు కూడా పెన్షన్ తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక 4.5 లక్షల పెన్షన్లు తొలగించారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆరోపించారు. దివ్యాంగుల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. మా పోరాటం ఏ స్థాయి వరకు ఉంటుందంటే, మీరు ఎన్ని పెన్షన్లు తొలగించారో మరి చిట్ట చివరి పెన్షన్ మీరు ఇచ్చినంత వరకు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దివ్యాంగుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో జగన్ పనిచేస్తే ఈ ప్రభుత్వం పెన్షన్లు తగ్గించేందుకు కుట్ర చేస్తోందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అర్హతే ప్రామాణికంగా ఇవ్వాలనే తపనతో మా ప్రభుత్వం పనిచేస్తే మీ ప్రభుత్వం ఎగ్గొట్టాలని, కత్తిరేయాలని, ఎవరైనా పర్లేదు తీసేయాలని అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ఏదో ఒక రకంగా ఈ డబ్బులు చూయించుకోవటానికి ఈ యొక్క కడు పేదరికంలో ఉన్నటువంటి అనేక బాధలు అనుభవిస్తున్నటువంటి వీరి నోటికాడ డబ్బులు ఆపుతా ఉన్నారంటే మీ ప్రభుత్వము, మీ ముఖ్యమంత్రి గారి యొక్క పనితరానికి నిలువుటద్దమని చెప్తా ఉన్నా. ఇంత అన్యాయమా? అన్ని విభాగాల్లో ప్రభుత్వం విఫలమైంది. చివరకు దివ్యాంగులకు పెన్షన్ కూడా ఇవ్వడం లేదంటూ విమర్శించారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. వాళ్ళు ఉసురు పోసుకోకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఆ భగవంతుడు అంగమైక్యం వాళ్ళు ఏ కారణం వల్ల వాళ్ళు వచ్చారో వాళ్ళని భగవంతుడు చూశాడో, దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఆత్మస్థాయిని కలిగించే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్ల విషయంలో వైసీపీ ఆరోపణలను అధికార కూటమి ఖండిస్తోంది. అనర్హులను మాత్రమే జాబితా నుంచి తొలగిస్తున్నామంటోంది. అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాల లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు 6,000కి అర్హత ఉంటే 6,000కి, 6,000 వాళ్ళు 15,000 అర్హత 15,000కి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునః సమీక్ష చేసుకోమని, అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. మళ్ళా రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు. పెన్షన్లపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అనర్హులకే ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందన్నారు. 5,50,000 మనం రీవెరిఫికేషన్ అయ్యిందండి. అందులో 80,000 మంది మనం అనర్హుల కింద గుర్తించడం జరిగింది. డిజేబుల్డ్ నోటీస్ ఇచ్చాము. వాళ్ళు ఒకవేళ అర్హత కలిగిన వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లై చేసుకుంటారు. మొత్తంగా పెన్షన్లపై ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది.